హలో గైస్, లాస్ట్ క్లాస్లో మనం లిమిట్స్ గురించి ఫస్ట్ ఫార్ములా తెలుసుకున్నాం. అండ్ ఈరోజు లిమిట్స్లో సెకండ్ ఫార్ములా అనేది తెలుసుకున్నాం. అదే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు sin x బై ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇది ఎలా వస్తుంది సార్ అంటే దాన్ని ఈరోజు మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఒరిజినల్గా మనకి 0 టు ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 0 నుండి π/2 మధ్యలో ఉన్నప్పుడు ఓకేనా మనకి వాల్యూ ఎలా ఉంటుంది? sin x వాల్యూ అనేది x కన్నా తక్కువ ఉంటుంది అండ్ x వాల్యూ అనేది tan x కన్నా తక్కువ ఉంటుందండి. ఓకేనా? ఇది ఒరిజినల్గా ఉన్న కండిషన్ మనకి. ఓకేనా? ఇది ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ కండిషన్ వాడి మనం sin x బై ఎక్స్ అనేది తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ sin x బై ఎక్స్ తెలుసుకున్న బదులు మనకి లిమిట్స్లో ఒక థియరం ఉంటుందండి, శాండ్విచ్ థియరం అని. శాండ్విచ్ థియరం అని అంటాం. అసలు శాండ్విచ్ థియరం అంటే ఏంటి సార్, అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, శాండ్విచ్ థియరం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఇవ్వండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టూ ఫంక్షన్స్ దగ్గర ఉంది. ఇది జీ ఆఫ్ ఎక్స్ అండ్ ఇది హెచ్ ఆఫ్ ఎక్స్ అని మధ్యలో ఉంది ఫంక్షన్ అనేది. ఓకేనా? ఆ టైంలో ఏం చేస్తామంటే మనం ఇన్ కేస్ ఈ ఫంక్షన్కి మనం లిమిట్ కట్టినా, ఓకేనా, అండ్ ఈ ఫంక్షన్కి మనం లిమిట్ కట్టినా, ఓకేనా, ఈ టూ ఫంక్షన్స్కి మనం లిమిట్ కట్టాలి. మీకు ఆల్రెడీ లిమిట్స్ చెప్పినప్పుడు చెప్పుకుంటాను, ఇంకా చెప్పలేదు అనుకుంటా. నైబర్హుడ్ పాయింట్ అంటే ఇప్పుడు మనం లిమిట్ అనేది 2 పాయింట్స్ మధ్య కడతాం. ఓకేనా? ఒరిజినల్గా లిమిట్ అనేది 2 పాయింట్స్ దగ్గర కట్టాలి. కట్టి లిమిట్లో నేను ఎక్స్ 0 దగ్గరికి వెళ్తుంది కదా, 0 మైనస్ అనుకోండి. ఓకేనా? 0 మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్నా తక్కువ అనుకోండి. అంటే మనకి ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ దగ్గర. ఇది ఏంటి, ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది జీ ఆఫ్ ఎక్స్ దగ్గర నేను కడుతున్నాను. ఓకేనా? ఫస్ట్ అది ప్రిఫరెన్స్. జీ ఆఫ్ ఎక్స్ దగ్గర కట్టినప్పుడు నాకు ఏమొస్తుంది, సమ్ లిమిట్ ఎల్ అని వచ్చింది. ఎల్, క్యాపిటల్ ఎల్ ఉంది సార్. సేమ్ అదే లిమిట్ మనం ఎక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ దగ్గర కడుతున్నానండి. లిమిట్ ఇప్పుడు ఏంటి, ఎక్స్ ప్లస్ 0 ప్లస్ అని రాస్తున్నాను, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్నా ఎక్కువ కదా, అందుకని రాశాను. హెచ్ ఆఫ్ ఎక్స్ కట్టినప్పుడు లిమిట్ నాకు స్మాల్ ఎల్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఇలాగే ఈ రెండు లిమిట్స్ వచ్చి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం, దీన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. ఈ రెండు లిమిట్స్ కానీ ఒకవేళ ఈక్వల్ అనుకోండి, ఎల్ ఈక్వల్స్ టు స్మాల్ ఎల్ అయితే మనకి లిమిట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఆ వాల్యూ కూడా ఏమవుతుంది, ఈ వాల్యూ అవుతుంది. ఓకేనా? లిమిట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంతేనా? ఎలా సార్ అంటే ఇప్పుడు అదే ప్రూవ్ చేద్దాం. మనకి శాండ్విచ్ థియరం అంటే అది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మనకి sin x బై ఎక్స్ అనే ఫార్మాట్లో తెచ్చుకోవాలి. అంటే ఏం చేస్తాను, ఈ sin x ఎక్స్ అండ్ tan x ఉంది కదండి, దీన్ని ఏం చేస్తాను, బై డివైడ్ చేస్తాను. ఓకేనా? ఏంతో డివైడ్ చేద్దాం మనం దీన్ని, sin x తో డివైడ్ చేద్దాం. ఏం చేస్తాం, sin x తో డివైడ్ చేస్తాం. sin x sin x sin x అన్నిటితో డివైడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 1 లెస్ దెన్ ఎక్స్ బై sin x, అంతే కదండి. అండ్ ఇది tan x బై sin x. అసలు tan x అంటే ఏంటి, tan x అంటే ఏంటి, sin x బై cos x, అంతే కదండి. ఇప్పుడు దీన్ని బై sin x చేశాను, అప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి sin x చేస్తాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది, sin x క్యాన్సిల్ అయిపోయి 1 బై cos x వస్తుంది. 1 బై cos x. మనకు కావాల్సింది ఏంటి, sin x బై ఎక్స్ కావాలి. మనకి ఇక్కడ ఏముంది, ఎక్స్ బై sin x ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, దాన్ని రెసిప్రోకల్ చేస్తాం. ఏం చేస్తాము, రెసిప్రోకల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 1 సింబల్ మారిపోతుంది రెసిప్రోకల్ చేసినప్పుడు. ఓకేనా? ఎందుకు సార్ అంటే చెప్తాను అది కూడా. ఇప్పుడు మనం 2 అండ్ 4 తీసుకున్నాం, రెండిట్లో ఏది పెద్దది సార్, ఇదే పెద్దది అని అంటాం. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయండి, 1/2 1/4. 1/2 వాల్యూ అంటే ఎంత అండి, 0.5. 1/4 వాల్యూ అంటే 0.25,
అంతేనా? అప్పుడు ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్గా సింబల్ మారినట్టే కదా. అందుకు రెసిప్రోకల్ చేసినప్పుడు మనకి కొన్నిసార్లు సింబల్ మారుతుంది. రెసిప్రోకల్ చేసినప్పుడు ఎప్పుడు ఏమవుతుంది? సింబల్ మారుతుంది. ఓకేనా? సింబల్ మార్చాం. ఇప్పుడు మనకి ఎలాగొచ్చింది? దీన్ని నేను రాసుకుంటాను, అంటే ఇలా రాసుకుంటాను, లెస్ దాన్ సింబల్లో చూపించుకోండి. ఫస్ట్ అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ కాస్ ఎక్స్ వస్తుంది, అంతేనా? నెక్స్ట్ సైన్ ఎక్స్ బై ఎక్స్, నెక్స్ట్ 1, అంతే కదండి మనకి కాస్ ఎక్స్. ఇప్పుడు మనం శాండ్విచ్ థీరం అంటే శాండ్విచ్ థీరం లెఫ్ట్ సైడ్ పార్ట్కి రైట్ సైడ్ పార్ట్కి కట్టండి. ఇది లెఫ్ట్ అండ్ రైట్. ఒకవేళ ఇన్ కేస్ ఈక్వల్ అయితే మనకి సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ వచ్చినట్టే శాండ్విచ్ థీరం ప్రకారంగా. లెఫ్ట్ సైడ్ వాల్యూ కడదాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు కాస్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో మనం కనుక్కోవాలి. కాస్ 0 వాల్యూ ఎంత అండి? 1, అంతేనా? కాస్ 0 డిగ్రీ ఎంత వాల్యూ? 1. ఓకే, మనకి ఇక్కడ లిమిట్ ఇప్పుడు రైట్ సైడ్ వాడుతున్నాను. రైట్ సైడ్ వాడినప్పుడు ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఏమైందండి? లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి రెండింటికి 1 వచ్చింది. అంటే ఏంటి అర్థం? శాండ్విచ్ థీరం ప్రకారంగా లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు? మనకి లెఫ్ట్ లిమిట్ ఈక్వల్స్ టు రైట్ లిమిట్ అయ్యింది. ఆ రెండు ఈక్వల్ అయ్యి అది పాయింట్ దగ్గరికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత వస్తుంది అప్పుడు?